ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడు అయిన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 161వ రోజుకు చేరుకున్నాము. నిన్న మనము జీవాత్మ నిత్యత్వము గురించి, పాప పుణ్యముల శుభ అశుభ పరిణామముల గురించి తెలుసుకున్నాము. ఇక ఈ రోజు ఇంద్రియ నిగ్రహము వలన కలుగు లాభాలు, ఆ నిగ్రహము లేనిచో కలుగు నష్టాల గురించి తెలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, చాలా బాగుంటుంది ఈరోజు. హరే కృష్ణ. బ్రాహ్మణుడు ధర్మాత్మ ఇంద్రియాలంటే ఏమిటి, వాటిని ఎలా నిగ్రహించాలి, అందువలన కలిగే ఫలితమేమిటి, ఆ ఫలాన్ని ఎలా పొందగలుగుతాము అని ప్రశ్నించాడు ధర్మవ్యాధుడిని. అప్పుడు ధర్మవ్యాధుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఇంద్రియాల ద్వారా విషయ జ్ఞానం పొందడానికి ముందుగా మనస్సు అందులోకి ప్రవేశిస్తుంది. దానిని తెలుసుకున్నాక మనస్సులో దాని పట్ల రాగద్వేషాలు కలుగుతాయి. రాగం కలిగితే మనిషి ప్రయత్నం చేస్తాడు. దానిని పొందడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలే ఆరంభిస్తాడు కూడాను. అది ప్రాప్తించిన తరువాత ఆ అభీష్ట విషయాలను మాటి మాటికి అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కువగా అనుభవించడం వలన వాటిపై అనురాగం కలుగుతుంది. ఆ రాగం కారణంగా ఇతరులపై ద్వేషం పుడుతుంది కూడా. ఆపై లోభం, మోహం మితిమిరుతాయి. ఈ రీతిగా లోభానికి వశమై రాగద్వేషాలతో పీడింపబడే వాని బుద్ధి ధర్మంపై లగ్నం కాజాలదు. ఒకవేళ అతడు ధర్మం చేస్తున్నా కూడా అది పూర్తిగా మిషతో కూడుకున్నదే అయి ఉంటుంది. దాని మాటున స్వార్థం కూడా దాగి ఉంటుంది. వడ్డీతో ధర్మకార్యాలు చేసేవాడు వాస్తవానికి అర్థాన్నే కోరుకుంటాడు, అంటే ధనాన్నే కోరుకుంటాడు. ధర్మ వడ్డీతో అర్ధసిద్ధి కలుగుతున్నప్పుడు అతనికి దాని అందే ఆసక్తి ఉంటుంది కూడా. ఆపై డబ్బుతో అతని హృదయంలో పాపాలు చేయాలనే కాంక్ష మేల్కొంటుంది. పండితుడైన మిత్రుడు ఎవరైనా సరే ఆ పనులు చేయకుండా అడ్డుకుంటే దానిని సమర్థించుకుంటూ అశాస్త్రీయమైన సమాధానం ఇవ్వడమే కాకుండా అది వేద ప్రతిపాదితమని కూడా చెబుతాడు. రాగరూపమైన దోషం కారణంగా 3 రకాల అధర్మాలు కలుగుతాయి. రాగరూపమైన దోషం కారణంగా 3 రకాల అధర్మాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, మనసుతో పాపచింతన చేయడము కలుగుతాది. 2, నోటితో పాపపు మాటలు మాట్లాడడము. ఇక 3, కర్మల ద్వారా కూడా పాపాచరణ చేయడం జరుగుతుంది. అధర్మంలో తగులుకొనడం వలన అతని మంచి గుణాలన్నీ నశించిపోతాయి. తన వంటి పాపాచారులతో స్నేహం పెరుగుతుంది. ఆ పాపాల వలన ఈ లోకంలో ఎలాగూ దుఃఖం కలుగుతుంది. ఇక పరలోకంలో కూడా మిక్కిలి దుర్గతిని అనుభవించవలసి ఉంటుంది. ఈ రీతిగా మానవుడు ఎలా పాపాచారుడు అవుతాడో చెప్తాను, వినండి. ఇక ధర్మం ఎలా లభిస్తుందో విను. సుఖం ఎందులో ఉంటుందో, దుఃఖం ఎందులో ఉంటుందో వివేచించగలిగిన నేర్పరి తన తీక్ష బుద్ధితో విషయ సంబంధమైన దోషాలను ముందే తెలుసుకోగలుగుతాడు. అందువలన అతడు సత్పురుషుల సాంగత్యాన్ని చేస్తాడు. సాధు సంఘం వలన అతని బుద్ధి ధర్మంలో నిలుస్తుంది. ఓ విప్రోత్తమ, పంచభూతాత్మకమైన ఈ చరాచర జగత్తు అంతా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మాన్ని మించిన ఉత్కృష్ట పదమేది లేదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవి పంచభూతాలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే 5 వరుసగా వాటి విశిష్ట గుణాలు. ఈ 5 కాక 6వ తత్వం చేతన అనేది ఉన్నది. దీనినే మనస్సు అంటారు. ఇక 7వ తత్వం బుద్ధి, 8వ తత్వము అహంకారము. ఇవి కాక 5 జ్ఞానేంద్రియాలు, జీవాత్మ, సత్వ, రజస్, తమో గుణాలు 3. ఇవన్నీ మొత్తము 17 తత్వాలను కలిపి అవ్యక్తం అంటే మూల ప్రకృతి యొక్క కార్యం అంటారన్నమాట.
పంచ జ్ఞానేంద్రియాలకు వ్యక్తమై మనోబుద్ధులకు అవ్యక్తమైన విషయాలను కూడా కలుపుకుంటే ఇవి 24 తత్వాలుగా చెప్పబడతాయి. ఈ వ్యక్తము అవ్యక్తము అనే 2 రూపాలుగానే ఇవన్నీ భోగ్య రూపాలవుతాయి. ఇక భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే 5 గుణాలు ఉన్నాయి. భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే 5 గుణాలు ఉన్నాయి. వీటిలో గంధం కాక తక్కిన 4 గుణాలు జలానికి ఉన్నాయి. అంటే జలానికి శబ్ద స్పర్శ రూప రసము అనే గుణాలు ఉన్నాయన్నమాట. ఇక అగ్నికి శబ్దము స్పర్శ రూపము అనే 3 గుణాలు ఉన్నాయి. ఇక వాయువుకి శబ్ద స్పర్శ ఆ 2 గుణాలే ఉన్నాయి. ఇక ఆకాశానికి వస్తే శబ్దం ఒక్కటే గుణం అన్నమాట. ఈ 5 ఒకదానిని విడిచి మరొకటి ఉండవు. ఏకీభావం పొంది స్థూల రూపంలో కనపడుతూ ఉంటాయి. చరాచర ప్రాణులు తీవ్ర సంకల్పం ద్వారా ఇతర దేహాలను భావించినప్పుడు కాలాధీనమై ఇతర దేహాలలో ప్రవేశిస్తాయి. పూర్వ దేహాలను విస్మరించడమే వానికి మృత్యు అని చెప్పబడుతోంది. ఈ రీతిగా క్రమంగా వాటిని ఆవిర్భావ తిరోభావాలు జరుగుతూ ఉంటాయి. దేహంలో ప్రతి అవయవంలోనూ కనిపించే రక్తాది ధాతువులు పంచభూతాల యొక్క పరిణామమే. వీటితో ఈ చరాచర జగత్ అంతా నిండి ఉంటున్నది. ఇంద్రియ సంసర్గం కలిగినప్పుడు విషయాలు వ్యక్తమని, ఇంద్రియాలకు గ్రాహ్యం కాని కేవలం అనుమానంతోనే తెలుసుకోదగిన విషయాలు అవ్యక్తమని గ్రహించాలి. తమ తమ విషయాలను అతిక్రమించకుండా శబ్దాది విషయాలను గ్రహించే ఈ ఇంద్రియాలను ఆత్మ తన వశం చేసుకున్నప్పుడే జీవుడు తపస్సు చేస్తాడు. అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా ఆత్మతత్వ సాక్షాత్కారానికి ప్రయత్నం చేస్తాడన్నమాట. అందువలన ఆత్మజ్ఞానం పొంది ఈ సమస్త లోకాలలోనూ తాను నిండి ఉన్నట్లు, తనలో ఈ సమస్త లోకాలు ఉన్నట్లు కూడా చూడగలుగుతాడు. ఈ రీతిగా పరాత్పర బ్రహ్మను తెలుసుకున్న జ్ఞాని ప్రారబ్ధ కర్మ శేషించి ఉన్నంత వరకును సమస్త ప్రాణులను చూస్తూ ఉంటాడు. సర్వావస్థలలోనూ సమస్త ప్రాణులను ఆత్మరూపంగా దర్శించగలిగే బ్రహ్మభూతుడైన జ్ఞానికి ఎప్పుడూ అశుభ కర్మలతో సంయోగం ఉండదు. మాయతో కూడిన క్లేశాలన్నీ దాటిన యోగీశ్వరునికి లోకవృత్తిని తేటతెల్లం చేసే జ్ఞాన మార్గం ద్వారా పరమ పురుషార్థం లభిస్తుంది. బుద్ధిశాలి అయిన బ్రహ్మ వేదాల ద్వారా ముక్త జీవుడిని ఆద్యంతరహితుడని, స్వయంభూ అని, అవికారి అని, అనుపముడని, నిరాకారుడని చెప్తాడు. బ్రాహ్మణోత్తమ అన్నింటికీ మూలము తపస్సు. అది ఇంద్రియ నిగ్రహం వలన తప్ప ఇక ఏ రీతిగాను సాధ్యం కాదు. స్వర్గ నరకాలనేవి కూడా అన్ని ఇంద్రియాలే. మనసుతో సహితంగా ఇంద్రియాలను అరికట్టడమే యోగానుష్ఠానం అన్నమాట. ఇదే సంపూర్ణమైన తపస్సుకు మూలము. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోవడమే నరకానికి హేతువు. ఇంద్రియాలకు వత్తాసు పలుకుతూ వాటి వెంట పరుగులు తీస్తే అన్ని రకాల దోషాలు సమకూరుతాయి. కానీ వాటినే వశంలో ఉంచుకుంటే సిద్ధి లభిస్తుంది. తన శరీరంలో ఉండే మనస్సుతో కూడిన 6 ఇంద్రియాలపై అధికారం పొందిన జితేంద్రియుడు పాపాలలోనే తగులుకొనడు అని అంటే ఇక అనర్థాలతో అతనికి సంపర్కం ఎలా కలుగుతుంది? శరీరము ఒక రథము, ఆత్మ దానికి సారథి, ఇంద్రియాలు గుణాలు. శరీరం ఒక రథం అనుకుంటే ఆత్మ దానికి సారథి అవుతుంది, ఇంద్రియాలు దానికి గుర్రాలు. ఇక నేర్పరి అయిన సారథి గుర్రాలను తన వశంలో ఉంచుకొని సుఖంగా ప్రయాణం కొనసాగించినట్లుగా జాగరూకుడైన పురుషుడు తన ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని సుఖంగా జీవనయాత్ర పూర్తి చేస్తాడు. దేహరూపమైన రథానికి కట్టబడి ఉన్న మనస్సు, ఇంద్రియాలు అనే 6 బలిష్టమైన గుర్రాలను కళ్ళెంతో చక్కగా నడపగలిగిన వాడే ఉత్తమ సారథి. బాట వెంట పరుగులు తీసే గుర్రాల మాదిరిగా విషయ వాసనలలో విహరిస్తూ ఉండే ఈ ఇంద్రియాలను వశపరుచుకోవడానికి ధైర్యంగా యత్నించాలి. అలా ధైర్యంగా ప్రయత్నం చేసిన వానికి తప్పకుండా విజయం ప్రాప్తిస్తుంది. విషయాల వెంట పరుగులు తీసే ఇంద్రియాలను వెన్నంటి ఉన్న మనసు కూడా లగ్నమైతే అది బుద్ధిని కూడా నది మధ్యంలో ఉన్న నావను గాలి విసురులు ముంచివేసినట్లుగా హరించివేస్తుంది. నదీ మధ్యంలో ఉన్న నావను గాలి విసురులు ముంచివేసినట్లుగా హరించివేస్తుంది. ఈ 6 ఇంద్రియాల విషయంలో అజ్ఞాని మోహవసుడై సుఖభావన చేస్తూ ఫలసిద్ధిని ఆశిస్తాడు. కాని వానిలోని దోషాలను మననం చేసుకుంటూ వీతరాగుడైన వాడు వానిని నిగ్రహించుకుంటూ ధ్యానంలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము త్రిగుణ స్వరూపము గురించి, బ్రహ్మ సాక్షాత్కారోపాయము గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.